గుర్తించి గమనించి తెలిసిన తెలివి అన్న బాణం ఉంది. గమనించేవాడు తెలివి కాదా? గమనించేవాడు తెలివి లేకుండా లేడు. గుర్తించి అంటే జ్ఞాపక లక్షణం కలిగినవాడు తెలివి లేకుండా లేదు. సాక్షిగా గమనించే లక్షణం ఉన్నవాడు తెలివిగా లేడు. భావించడం, తలంచడం, సంకల్పించడం, ఆలోచించడం, మన్నం చేయటం, గొనగటం, సనగటం, వాగటం, వాక్కుండా ఉండటం, ఇవన్నీ చేసేవాడు కూడా తెలివి లేకుండా లేదు. శబ్దం తెలివి లేకుండా లేదు. శబ్దం అంటంలోనే తెలివి అనే శబ్దమా, తెలివి అనే భావంతో శబ్దమా? కాబట్టి ఈ లక్షణాలు సహజంగా ఉన్నాయి అనుభవానుభూతిగా. ఎంత సహజంగా అనుభవానుభూతిగా ఈ లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా ప్రతి వారికి కూడా దేహం ఉన్నంత కాలము సుఖ దుఃఖాలు అనుభవించడం తప్పదు. దీన్ని ఖండించలేము, దీన్ని నాశనం చేయలేము, దీన్ని తప్పించుకునే మార్గమే లేదు. ఒకటే మార్గం ఉంది. ఏ టైంలో చస్తామో తెలియదుగా. చచ్చిపోయినాడు ఆలోచిస్తాడు రాడు, నిద్రపోయినాడు ఆలోచిస్తాడు అది అంటే మనకి రెండే చేస్తాయి. చచ్చిపోతే ప్రశ్నయుడు, చచ్చినాడు ప్రశ్నయుడు. బతినాడు ప్రశ్నకి చావాలా? కాదే, బతుకుతున్నారుగా. కానీ చచ్చినా బతికినా, నిద్రపోయినా పోకపోయినా దేహ పర్యంతం, దేహభావన ఉన్నంత పర్యం, దేహానుభూతులు ఉన్నంత పర్యం ఈ సమస్య తప్పదు. దీని పరిష్కారం ఏంటి? నీకు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. అంటే నేను ఎలా ఉన్నాను? నేనుగా ఉన్నాను. నేను ఎలా ఉంది? గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతోనే మాత్రమే, శ్రద్ధాభావ లక్ష్యంతో ఉన్నది అంతే ఖాయం చేసేటది. అదే లేకపోతే ఎరుక లక్షణం లేకుండా, ఎరుక తాదాత్మ్యం లేకుండా, ఎరుక ఉన్నా లేకపోయినా ఎరుకే ఉన్నది. ఎరుక ఎలా ఉంది? ఎరుకగానే ఉంది. ఎరుక ఎలా ఉంది? ఉనికితో ఉంది. ఉనికంటే సత్, ఉనికంటే సత్యం. దేశకాల వస్తువులు వచ్చినా పోయినా ఉన్న సత్ పదార్థం సత్యం ఉన్నది. ఇప్పుడు సత్యం అనేది తీసుకొచ్చారు, అందరూ తెచ్చారు. ఈ సత్యం అంటే దేశకాల వస్తువులు ఉన్నా లేకపోయినప్పటికీ మార్పులు చేర్పులు లేకుండా యథాతథా ఎలా ఉందో అలాగే ఉంది. అట్లా ఉండటమే సత్ లక్షణం. ఆ సత్ ఎలా తెలుస్తుంది? సత్ అంటే జడ పదార్థం, చేతన కాదు. సత్తు తాను తెలుసుకోవద్దు, అనుభవం తాను తెలుసుకోవద్దు, ఆనందం తాను తెలుసుకోవద్దు, మౌనం తాను తెలుసుకోవద్దు, పరిపూర్ణ తాను తెలుసుకోవద్దు. స్వేచ్ఛ అన్న పదం భావం తాను తెలుసుకోవద్దు. ప్రత్యేకించి తెలుసుకుందంతా నశించేది, గుర్తించేది, గమనించేది తాను ఎలా ఉన్నాడో తెలిసింది. అలాగే ఉండు. అలా ఎలా ఉంటాము అలాగే మౌనంగా ఉండు. అవతల తిట్టి వస్తుంటే భరించక మౌనంగా ఉంటాం. బాగా ఆకలేసినప్పుడు ఆకలిని గమనిస్తూ ఎప్పుడు అన్నం అయిపోతుందా, అమ్మ ఎప్పుడు చేస్తుందా అని చెప్పి ఆలోచనతో ఉంటూ రకరకాల ఆలోచనతో. అంటే నువ్వు మామూలుగానే 24 గంటలు నోటితో మాట్లాడవు కదా, 24 గంటలు కన్ను ఎప్పుడు తెరిచి చూడవు కదా, 24 గంటలు ఈ శబ్దం చెవి ద్వారా వినవు, 24 గంటలు నాలుగు ద్వారా రుచి ఆస్వాదించగలరా, వాసన ఆస్వాదించగలరా, 24 గంటలు నడుస్తావా? అంటే నీదేం చేసే పనులన్నీ కూడా కొన్ని పరిస్థితుల్లో, కొన్ని దశల్లో జడ పదార్థంగా ఉంటాయి. మళ్ళీ నువ్వే ఉంటావు. ఒకటి అంటే నిద్ర, రెండు నిద్రతో ఏమైందేంటి? మనసు లేని స్థితి, కోమా స్థితి, మూర్ఛ స్థితి. అందుట్లో భక్తి కర్మయోగ జ్ఞానాల్లో ధ్యానం చేసేగా భావ సమాధి. ఆ విధంగా సమాధిలోను తాను అనేది లేదు. కానీ ఎరుకుందిగా. అంటే ఎరుకే సర్వం. ఎరుకుతో గుర్తించింది, గమనించింది. సర్వం ఎరుకమయమే. సర్వం ఎరుకమయంగా ఉన్నప్పుడు ఇంకో రెండే ఎరుకుంది. నేను ఉన్నాను ఎరుక లక్ష్యంతో. నేను ఉన్నాననే ఉనికి ఎరుక లక్ష్యంతోనే, గమనించి గుర్తించే లక్ష్యంతోనే చిత్త పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, స్వేచ్ఛతో పరిపూర్ణంగా ఉన్నది అని అవగాహన ఉందిగా. అలాగే ఉండు. అంటే గమనించేవాడిని గమనిస్తూ, గుర్తిస్తూ, తెలుసుకుని అలాగే ఉండు. నీ గమనికలో, నీ యొక్క అవగాహనతో, ఆ గమనికలో రీసెర్చ్ చేయటం లేదు. నేను ఉన్నాను, నా మూలాలు వెతకను. గమనించే లక్షణం మూలం ఏంటి, గుర్తించే లక్షణం మూలం ఏంటి, తెలిసే లక్షణం మూలం ఏంటి, శబ్ద లక్షణం మూలం ఏంటి, భావ లక్షణం మూలం ఏంటి, సుఖ దుఃఖాల మూలం ఏంటి, సుఖ దుఃఖాలు కానుంటి, ఇలాంటి ప్రశ్నలు అప్రసక్తం అనే అనుభవం ఉన్నాయి కదా. వాళ్ళు తిరిగేసి మళ్ళీ లేదు ఉంది, ఇది కాదు, అది కాదు అనేది అంటూ మన జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించలేకపోతున్నాము. కాబట్టి నీకు నువ్వే ఆలమన్న, నీకు నువ్వే కార్యక్రమం, అన్నీ నువ్వే. అప్పుడు అలాగే ఉండు. అలా ఉన్నప్పుడు స్వయం బోధ సూచనలతో
ఈ నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏమని? నీవుగానే ఉన్నావు. నేనంటే ఏంటి? ఈ మొత్తం అనుభవించేవాడిగా అన్ని లక్షణాలతో నువ్వే ఉన్నావు, అన్ని రూపనామాలతో ఉన్నావు, అజ్ఞానం కానీ జ్ఞానం కానీ స్థితి కానీ గతులు కానీ అన్నీ నువ్వే ఉన్నావు అని తెలిసిందిగా. అది వాగి ఏ సందర్భం ఉన్నా కూడా దుఃఖమే. ఏమి లేకుండా నిద్రలో ఉన్నావు, ఆ జడం నిద్రలో తమస్సు రజస్సు, ఇవి దీనికి అతీతంగా చైతన్యం ఉందని లేదని. అసలు అతీతం ఏంటి? చైతన్య లక్షణంతో నువ్వే ఉన్నావు. చైతన్యమే సాక్షి, చైతన్యమే ఎరుక, చైతన్యమే సత్పదార్థం, చిత్పదార్థం, ఆనంద పదార్థం, చైతన్యమే సర్వం. జ్ఞానం అజ్ఞానం అనుభవించేది అనుభవించేది సర్వం చైతన్యమే. అన్ని నువ్వు అయినప్పుడు నీ ఎవరెవరితో పోటీ ఉంది? అసలు ఆ ప్రసక్తి ఎందుకు అని మౌనంగా గమనించామని గమనించామని గుర్తించినా, గమనించామని తెలుసుకున్నా అంతా తానే. అప్పుడు ఆ మౌనానుభూతిలో ఎరుక తాను గుర్తించి గమనిస్తూ సర్వముగా ఉంటూ సర్వరూపంగా సర్వనామంగా సర్వమయంగా ఉంటూనే ఎరుక తను తానే అన్ని రకాల అనుభూతుల్ని సత్యం అసత్యం ఇష్టం అయిష్టం అనుభవిస్తుంది. స్వచ్ఛమైపోయింది. అంటే ఎరుకలోనే ఎరుకనందే, ఎరుకలోనే ఎరుకనందే, ఎరుగే అంటే ఎరుక పుట్టి పెరిగి లేస్తుంది సర్వంగా అని నీకు అవగాహన అయింది. అలాగే ఉండు. అప్పుడు ఈ యొక్క గమనికలో నిశ్చలత సహజం, శుద్ధత్వం సహజం, ఎరుక సహజం, అన్ని సహజం. ఆ సహజంలో సైలెన్స్ ఉన్నది. సైలెన్స్ అంటే మౌనం. సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉంటాం కాదు, మనసును కంట్రోల్ 2 నిమిషాలు చేసి సైలెన్స్ కాదు, శరీరం కదకుండా చేసే సైలెన్స్ కాదు. ఆకాశంగా సైలెన్స్తో పోల్చకూడదు. మాట్లాడగా అప్పుడు వృక్షాలు మాట్లాడతా అంటే సైలెన్స్గా ఉన్నాయని అర్థం. జీవన విధానం సాగుతుంది కదా. ఇక్కడ సైలెన్స్ అంటే ప్రశాంతత. ఆ ప్రశాంతే సత్తు, ఆ ప్రశాంతే ఆనందం, ఆ ప్రశాంతే పరిపూర్ణం, ఆ ప్రశాంతమే తాను ఉన్నాడుగా. అలా ఉండగా అప్పుడు ఎరుక లక్ష్యంతో నీకు రకరకాల బాధలు కలుగుతాయి, ఇంకా చదువుతాయి. సచక్రాలు వాటి దర్శనాలు అన్నీ ఆటోమేటిక్ పెట్టి ఏంటి నీకు ఆపేక్ష ఉంటుంది. కానివ్వండి సచక్రాలు ఉన్నా లేకపోయినా తెలిసినా లేకపోయినా అన్నీ కూడా వచ్చిపోయావు కదా. వచ్చిపోయాక కొంచెం దిగులు ఎందుకు? ఎప్పుడు రాకుండా పోకుండా ఉన్నది ఏది ఉంది అదే ఉంది. అదెవరు? తానేగా. అంటే ఎరుకైతేమని ఎరుకే తనతో తానే రమిస్తూ తనకు తానే కామ్ అయిపోతుంది, అదృశ్యమైపోతుంది. ఈ బంధాలు ఇవన్నీ కూడా నీకు నువ్వు ఉన్న చోటు ఎందు అంటే ఉనికి ఎందు, నువ్వు ఉన్న చోటు అంటే ఉనికి ఎందు, ఎరుక ఎందు, సహజ మౌనమునందు, సహజ పరిపూర్ణ స్థితి ఎందు, సహజ ఆనంద స్థితి ఎందు, ఇంత ముంపు ఇప్పుడు రేపు అనుభవించేది బతుకున్నంత కాలం ఇవన్నీ అక్కడ స్థానం లేదు. అన్నీ నీవే ఉన్నావు, సర్వం నీవే అని గమనించి కోరకుండా విజ్ఞప్తి చేస్తాను, ప్రతిపాదిస్తాను. అందరం అలాగే ఉన్నాం, స్వానుభవంగా అందరం ఎలా ఉన్నా అలాగే ఉన్నాం అని ఈ నిర్గుణ చైతన్య ఉందాన్ని ఉన్నట్టుగానే గ్రహించి అనుభూతితో ఆ అనుభూతిని స్వయం ప్రభుత్వ సూచనతో అందరికీ సూచిస్తున్నాను. ఇది కొత్తగా సూచిస్తా. వాళ్ళేంటి ఈ యొక్క తనకి ఏది ప్రతిబంధకంగా ఉందో శరీరం ప్రతిబంధకం, శరీరం నాశనం కావాలి, మనసు ప్రతిబంధకం, మనసు నాశనం కావాలి, లేకపోతే దేశాలు ప్రతిబంధకం అని ఈ గుణాలు గుణత్యాలు అన్ని రకాలని మరల ప్రయత్నించి వాటిని అనచాలని నాశనం చేయడం ప్రయత్నమే అప్రసత్వం. కొంతమంది గతాన్ని మర్చిపో ఉంటారు. గతాన్ని మర్చిపోతే అసలు నేను బలాన్ని వ్యక్తి నేను గతాన్ని అనుకున్నాను, గతాన్ని మర్చిపోయి గతాన్ని నేను శబ్దం గతం అయిపోయింది, నేను శబ్దం చేయకుండా నువ్వు ఉండగలవా? నిద్ర గతం అయిపోయింది, నిద్రపోకుండా ఉన్నావా? నువ్వు విడిచిపెడతావు, గతాన్ని గుర్తు చేసుకోకూడదు. గతము ప్రస్తుతము వర్తమానం భూత భవిష్యత్ అన్నీ నీవే. అన్నీ నువ్వు అయినప్పుడు గతాన్ని మొదలెట్టి ఏంటి? చాలా మంది చెప్తున్నారు ప్రభుత్వం అంత ఖర్చే వాళ్ళ విచారాల్లో. గతాన్ని మర్చిపో, ప్రస్తుతం జీవితంలో గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం జీవించాలా? గతాన్ని మనిషిని, నిన్న మనిషిని, ఇవాళ మనిషి అనే భావంతో అన్ని వండుకు తిట్టినా కదా. గతాన్ని విస్మరించనే మాట రాంగన్నం. ఇక్కడ స్వయోగల అవకాశం లేదు, స్వయోగల ప్రసక్తి లేదు. గతము ప్రస్తుతము వర్తమానం భవిష్యత్తు అన్ని తానే అని మౌనంగా గమనించి కోరకుండు. ఇది మాత్రం విజ్ఞప్తి ప్రతిపాదన చేస్తాను నిర్గుణ చైతన్య.